హాయ్ ఫ్రెండ్స్, ఇది రంజాన్ రెండో రోజు ఉపవాసం అన్నట్టు. పొద్దున్న 4 గంటలకైతే లేచిన, ఇప్పుడు 4:20 అవుతుంది. బియ్యం అయితే ఎక్కించిన. ఇంకా మా పిల్లలైతే లేవలేదు. ఈరోజు మా పిల్లలైతే స్కూల్కి పంపుతలేను. ఎందుకంటే పిల్లలు రోజా ఉండి అంటే ఒక పొద్దుండి పొద్దునుంచి సాయంత్రం వరకు 5 గంటల వరకు స్కూల్లో ఉండేసరికి పాపం వాళ్ళు అడగలేదు, కానీ నాకు మంచిగా అనిపించలేదు. శనివారం ఆదివారం 2 రోజులు గ్యాప్ వస్తుంది, నిద్ర కూడా సరిపోతుంది అని చెప్పి ఈరోజు అయితే పిల్లలు ఇంట్లోనే ఉంచిన. ఇక్కడ బయట వ్యూ చూస్తారు కదా ఎట్లున్నదో. ఇక్కడ మా చిన్నోడైతే ఒక్క మాటకే లేచిండు. లేచి ఇంకా వాడైతే తినడానికి రెడీ అయ్యిండు. ఇక్కడైతే అన్నీ అరేంజ్ చేసి పెట్టిన: ఎగ్స్, చికెన్ ఫ్రై, పప్పు, నెయ్యి, బాదాం, డ్రై ఫ్రూట్స్, అంతేకాకుండా ఫ్రూట్స్. ఇంకా మా చిన్నోడే తింటాడు. ఒక 2 గంటలు నిద్ర వేయరు. ఇంకా 10:30కి అట్లా లేచిర్రు. ఇంకా మా చిన్నోనికైతే ఈరోజు ప్రాజెక్ట్ అయితే చేస్తాడు. మనకి సైన్స్ ఫేర్ ఉందంట 28కు. దానికోసం ప్రాజెక్ట్ అయితే చేస్తాడు. వాళ్ళ డాడీ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. 9:30కి లేచి వెళ్ళిపోయాడు. ఇక్కడ మా పెద్దోడైతే కొంచెం రెస్ట్ తీసుకుంటాడు. ఇవాళ అయితే స్కూల్కి పంపలేదు కదా. ఇక్కడైతే సాయంత్రం అయితే అయ్యింది. సాయంత్రం అయ్యేసరికి నేనైతే ఈరోజు 2 రకాల రెసిపీలు అయితే చేస్తాను. ఒకటి పొటాటోతోని, ఒకటి నార్మల్గా మిర్చి బజ్జీ. ఎందుకంటే నేను మిర్చి బజ్జీలు చేసినా కదా, పిండి అయితే మిగిలింది. అందుకని చెప్పి మిర్చి బజ్జీతో పాటు ఈరోజు ఆలుతోని నేను క్రిస్పీ పకోడీ చేస్తాను. అంటే క్రిస్పీ మంచూరియా కూడా అనుకోండి, పునుగులు కూడా అనుకోవచ్చు. అయితే ఇక్కడ నేను 2 పెద్ద ఆలుగడ్డలు తీసుకున్నా. వాటి పొట్టు తీసేసి ఇట్లా పీల్ చేస్తాను. ఈ విధంగా పీల్ చేసిన తర్వాత 2 నుంచి 3 సార్లు మనమైతే దీన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకొని మంచిగా డ్రై కావనివ్వాలి. ఎందుకంటే ఇలా వాటర్ ఉంటే మనకైతే పకోడీ అనేది సరిగా రాదు. ఇక్కడైతే జ్యూస్ కోసం మా పెద్దోడైతే వాటర్ మిలన్ అయితే జ్యూస్ చేస్తాడు. సరిగా చేయడం అయితే రావట్లేదు. అంటే పెద్ద పెద్ద ముక్కలు కడిగి చేసిండు. ठीक है, बारीक काटना था तो बड़े बड़े काट दाल 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 कुमरा नजदीक ले, प्लेट नजदीक लेना था। अंदर नहीं बैठ रहा पूरा, वो पूरा अंदर में आना। वो एक रुकना आ रहा है। हो रहा है क्या तू बड़ा बड़ा उछलता ठीक है मारिए हकिया हकिया पी गई। अब डालते रहे पूरा डालो, पूरा एक आधा तो अभी डाल डाल रहे, कुछ नहीं होता। नीचे लिक्विड है ना, होता। ఇక్కడ వచ్చేసి వాటర్ మెలన్ పీసెస్ అయితే పెద్దగా కడిగేసిండు. అయితే అవి చిన్న చిన్న కడిగేసి అందులో వేస్తే మంచిగా లిక్విడ్ అయ్యేది. వాడు పెద్దగా కడిగేసరికి అది తిరగడానికి కొంచెం ఇబ్బంది అయ్యి మిక్సీ అయితే కాలేదు. ఇంకా మా హస్బెండ్ వచ్చి కొంచెము చిన్న చిన్న ముక్కలు కడిగేసి వేసేసరికి ఇంకా వాటర్ జ్యూస్ అయితే అయింది మనకు వాటర్ మెలన్కి. ఇక్కడ మా హస్బెండే ఈరోజు చికెన్ ఫ్రై, దాంతోపాటు పప్పు చేస్తాడు. అంతేకాకుండా ఇఫ్తార్ కోసము ఈరోజు మిర్చి బజ్జీ కూడా చేస్తాడు. అంటే ఒక పొద్దు ఉన్నాం కాబట్టి ఇంటికి తొందరనే వచ్చిండు, 5:30కి అట్లా వచ్చిండు. కానీ ఇక పడుకొని ఉంటే ఎక్కువ టైం అనేది లేట్ అవుతుంది. అందుకని ఈ విధంగా హెల్ప్ చేస్తాడు. ఎవ్రీ ఇయర్ మా ఆయన అయితే హెల్ప్ చేస్తాడు. ఇక్కడైతే చికెన్ ఫ్రై కోసం సింపుల్గానే ఆయిల్ అయితే వేసిండు. కలియమాకు, దాంతోపాటు పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేస్తాడు. దాంతోపాటు జీరా, షాజీరా, లవంగ్, ఇలాచి ముందుగానే కలుపుకొని పెట్టుకున్న చికెన్. అంటే ఇది బోన్లెస్ చికెన్ అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఫాస్టింగ్స్ ఉండేటప్పుడు మాకైతే కూరగాయలు అనేవి కొంచెం తక్కువ తింటాం అన్నట్టు. ఎందుకంటే కూరగాయలతో ఎక్కువ మనమైతే అన్నం తినలేం అని చెప్పి, అంటే ఒక ముద్ద చికెను లేదా మటను లేకపోతే ఫిష్తోనే ఉంచేసి కూరగాయలు అయితే చేస్తా, లేదా పప్పు అనే చేస్తా. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ది నూరుకున్నది అది కూడా వేసుకొని ఉప్పు, కారం, పసుపు వీటికి సరిపడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మా పెద్దోడైతే వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేస్తాడు.
ఇంకా మా చిన్నోడైతే వాడి ప్రాజెక్ట్లో వాడున్నాడు, అంటే వాడు కూడా ఒక పొద్దున్నాడు అన్నట్టు. ఈ విధంగా ఇక్కడ నలుగురు నాలుగు పనులు అయితే ఎత్తాను. జగह है बेटे. ఇక్కడ చికెన్ అయితే రెడీ అవుతుంది, పప్పు అయితే పోపేయాలి. ఇంకా మా ఆయన చేస్తాడు. ఇక్కడైతే కరివేపాకు, జీలకర్ర, ఆయిల్, ఆవాలు అన్నీ వేసుకొని ఉప్పు కారం వేసుకొని మనం పప్పులు అయితే కలిపేస్తారు అన్నట్టు. ప్రెస్ करना. ఇక్కడైతే పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మిర్చి బజ్జీ కోసం శనగపిండి ఒక 4 టేబుల్ స్పూన్లు, దాంతోపాటు బియ్యం పిండి ఒక 2 టేబుల్ స్పూన్లు. ముందుగానే మిర్చి అయితే కడిగేసుకొని పెట్టేసుకున్నాడు. ఇక్కడ కొద్దిగా కారం, ఉప్పు, ఓమా, బేకింగ్ సోడా వేసుకొని నీళ్ళతో పల్చడి బ్యాటర్, పల్చడి కాకుండా తిక్కుగురు లేకుండా మనకైతే బజ్జి పిండి మనం ఎట్లా కలుపుకుంటాం మీకైతే తెలిసిందే కదా, ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే టైం అవుతున్నది, అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను అన్నట్టు. भूख लग रही. दुआ करते बैठो जो एक मिनट रुको. पूरा कैप को दब्बा है रे. नमाज पढ़ ले. आधा. ఇక్కడైతే చికెన్ అయితే రెడీ అయిపోయింది, పప్పు కూడా రెడీ అయిపోయింది. బజ్జీల కోసం బ్యాటర్ అయితే రెడీగా కలిపి పెట్టేసిండు. ఇక్కడైతే నేను ఆలుగడ్డలు ముందుగానే నేను పీల్ చేసుకొని పెట్టుకున్నా కదా, దానికోసం ఇక్కడ నేనైతే పకోడీ అయితే వేస్తాను. ఫస్ట్ అయితే పీల్ చేసిన ఆలులోంచి వాటర్ అయితే తీసేసిన తర్వాత 1 టేబుల్ స్పూను ఉప్పు, జీలకర్ర, ఓమా, దాంతోపాటు పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా కారం, దాంతో అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకుంటాను. దాంతోపాటు కార్న్ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ పిండిని ఒక ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. ఇంకా మా హస్బెండ్ హెల్ప్ చేస్తాను వచ్చిండు. ఈరోజు అయితే రెసిపీస్ అన్నీ కూడా మా ఆయన చేసిండు, నాకు మంచిగా అనిపించింది. అంటే ఎప్పుడు చేయడు, అంటే రోజా ఉన్న ఒక పొద్దు ఉన్నప్పుడు చేయడం కూడా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే కష్టం అనిపిస్తుంది. నాకు కూడా చేయమని కూడా నేను అడగా, ఎప్పుడైనా ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వచ్చి ఖచ్చితంగా చేస్తాడు. ఇక్కడ ఆయిల్ అయితే వేడైంది. ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా కానీ లేకపోతే టిక్కీలాగా కానీ ఇట్లా డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకైతే రెడీ అయిపోతాయి అన్నట్టు. అంతేకాకుండా టైం అయింది, ఇక టైం అయిందని చెప్పి అదే ఆయిల్లో మిర్చి బజ్జీలు కూడా వేస్తాను. ఈరోజు అయితే సింపుల్గానే 2 రెసిపీస్ చేసిన, స్వీట్ రెసిపీస్ అయితే చేయలేదు. ఎందుకంటే పొద్దు నుంచి తినకుండా తాగకుండా ఉండేసరికి నోరంతా చప్పగా అయిపోతుంది కదా, దానివల్ల వాళ్ళు స్వీట్ తినాలనుకుంటలేరు. ఇక మళ్ళీ ఫ్రూట్స్ ఉన్నాయి కదా అని చెప్పి స్వీట్ అయితే చేయలేదు. చూడాలి, వాళ్ళు అడిగినప్పుడు చేస్తా. ఇక్కడైతే స్పైసీ ఉండాలి మమ్మీ అని చెప్పి మా పెద్దోడు మా చిన్నోడు అంటే ఇంకా మిర్చిలోంచి గింజలకు తీయకుండా అట్లనే నేనైతే ఫ్రై చేపిస్తాను. ఇక్కడైతే మిర్చి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడ ఇఫ్తార్ టైం అయిందని చెప్పి కూర్చొని దువా అయితే ఎత్తానము. ఎక్కువ రెసిపీస్ అయితే చేయలేదు, అవి అయితే మా ఇంటి పక్క వాళ్ళు ఇచ్చారు, మిగతా అయితే మేమే చేసినాయి. అంటే ఎక్కువ రెసిపీస్ అయితే చేస్తలేను, ఎందుకంటే పిల్లలు కూడా ఎక్కువ తింటలేరు. దావత్ ఉంటుంది కాబట్టి దావత్ తినేసరికి అది ఎక్కువైపోతుంది. ఇక్కడైతే 1 నిమిషం అనేది బాగా లేట్గా అవుతుంది అన్నట్టు. 6:25కు ఈరోజు టైం అన్నట్టు. 24 అవుతుంది, 23 అవుతుంది, 25 అవుతలేదని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ 1 నిమిషం మాత్రము పొద్దున్న నుంచి ఉన్నది ఒక టైం అయితే ఆ 1 నిమిషం గడవడం అనేది ఒక టైం అన్నట్టు. ఇక్కడ 25 అవుడుతోనే దువా చేసేసి ఇంకా అల్లాను గుర్తు చేసుకొని
తినేయడమే అన్నట్టు. ఆ ఒక్క నిమిషం కోసం మా పిల్లలైతే మా హస్బెండ్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేసినట్టే కానీ అవి తినని కూడా తినరు. వాటర్ తాగేసరికి వాళ్ళకి కడుపు నిండుతుంది అన్నట్టు. ఎందుకంటే బాగా దాహం వేస్తుంది కదా మనకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తాగపోయేసరికి. ఇక్కడైతే టైము 25 అయ్యింది. ఇంకా దువా చేసి మేమైతే తినేస్తాం. రేపు మీకు ఆ దువా చేసేది కూడా మీకు చూపిస్తా, వాళ్ళు ఎట్లా చేస్తారు అనేది కూడా మీకు చూపిస్తా. अरे मैं कच्चा बनाना भूल गया, है ना बता कितने बच्चों का पापा? एक ही तू कहते हैं एक मैं इस खाने का है या कर लेता रे यार। रे हाया कैसा था? अब बड़े भी आंध्र एकदम नक्को लेके जब बच्चा गिरता था अब जर्रा भी तो अरे ఇక్కడ 20 నిమిషాలకు ఏడైతుంది కదా. మా పిల్లలు మా హస్బెండ్ నమాజ్ చదవడానికి అయితే వీరు. నేను చేసిన 2 ఐటమ్స్లు, ఆ 2 ఐటెంలో కూడా మా పిల్లలైతే మేము చేసిన బజ్జీలు, మిర్చి బజ్జీలు అవి మాత్రమే తిన్నారు. ఇవి పక్క వాళ్ళు ఇచ్చినాయి, ఇంకా అవి తినలేదు. జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటా. ఇక్కడ మీకైతే చూపిస్తా. చికెన్ కర్రీ, దాల్ అయితే చేసాడు, పప్పు. ఇక్కడైతే పప్పు రెడీ అయిపోయింది. ఇక్కడ చికెన్ ఫ్రై, చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా రైస్ ఎక్కించేది ఉంది. రైస్ అయితే ఎక్కిస్తా, ఎందుకంటే దావత్ ఉంటే తినొస్తారు, దావత్ లేకపోతే రైస్ ఎక్కిస్తా. గిన్నెలు ఉన్నాయి, ఎప్పటికప్పుడు సాఫ్ చేసుకున్నా. మా చిన్నోడు ఈ గ్లాస్ పట్టుకొని ఇట్లా కొట్టేసేసరికి, ఇట్లా కడిగేసరికి ఇది క్రాక్ వచ్చేసేది. ఇప్పుడు ఇలా ఎక్కడో గ్లాస్ అయితే పడి ఉంటుంది, కడిగేటప్పుడు గుచ్చుకుంటుందేమో, మమ్మీ చూసుకొని కడుగు అని చెప్పి పోతాడు మా చిన్నోడైతే. అందుకే ఈ గ్లాస్ అయితే యూజ్ చేస్తలేను. దీంతోనే లాస్ట్ ఇయర్ నాకు ఇక్కడ కట్ అయిపోయింది. ఒక 10 days దాకా మస్తు ప్రాబ్లం ఉండే, అందుకే ఈ గ్లాసెస్ అయితే నేను యూజ్ చేయట్లేదు. ఇక్కడైతే 7 అవుతుంది కదా. ఇప్పుడే మా ఆయన అయితే ఫోన్ చేసిండు. మా పిల్లలు దావత్ ఉందంట, దావత్లో తింటున్నారు. ఇంకా వాళ్ళకైతే ఇప్పుడు రైస్ అయితే ఎక్కిస్తలేను, ఇంకా వాళ్ళు తినేస్తారు. మా హస్బెండ్కి మాత్రము డైట్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా ఓట్సే, ఫాస్టింగ్ ఉన్నాడు. పొద్దున్న నుంచి 2 మిర్చీలు తిన్నాడు, దాంతోపాటు జ్యూస్ తాగిండు. ఇప్పుడు ఈ ఓట్స్ తినేసి చికెన్, ఒక 1/4 కిలో చికెన్ తీసుకుంటాడు అన్నట్టు. ఇప్పుడైతే నేను ఓట్స్ అయితే మా ఆయనకు చేస్తా. ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ వేసి కొద్దిగా షుగర్, కొద్దిగా హనీ వేసి చేస్తా, సింపుల్గానే. ఎందుకంటే డైట్ చేస్తున్నాడు కాబట్టి ఈ విధంగా తీసుకుంటా అన్నాడు, లేకపోతే ఎక్కువ రైస్ అవన్నీ తీసుకుంటలేడు. ఇక్కడైతే ఇక మా చిన్నోడైతే నమాజ్ చదవడం కోసం అయితే పోతలేడు. నిన్న పోయి 11:30కి వచ్చేయండు. అంటే 8 గంటలకు నమాజ్ ఉంటుంది అన్నట్టు. 8 గంటలకు నైటు నమాజు, 11:30, 12 వరకు నమాజ్ చదువుడు ఉంటుంది. నిన్న వేయండు కానీ అక్కడ ఎక్కువసేపు చదవలేదు, టైంపాస్ చేసిండట. అందుకని చెప్పి ఈరోజైతే వెళ్తలేడు. మా పెద్దోడు, మా ఆయన మాత్రమే వెళ్తున్నాడు. ఇప్పుడు 8 అవుతుంది కదా, 8 గంటలకు వెళ్ళారంటే 11:30కి వస్తారు. వీడి ప్రాజెక్ట్ వర్క్లో వీడు బిజీగా ఉన్నాడు. నేనైతే గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని, కిచెన్ క్లీన్ చేసేసుకొని, ఇంకా నమాజ్ చదువుకొని నా పని నేను చేసుకుంటా అన్నట్టు 11 వరకు. ఇక మరి మీకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానా, ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటానా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మంచి మంచి రెసిపీస్, మంచి మంచి వ్లాగ్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే లూనార్ సోలార్ సిస్టమ్ ఏదో అంట, అది రెడీ అయితే చేస్తాడు. ఆ ఎర్త్ అంత స్పీడ్ తిరుగుతుందా అని చెప్పి నేనైతే అన్నా, లేదు మమ్మీ అది స్లో చేయాలి అని చెప్పి అంటున్నాడు. ఆ స్లో చేయడం కోసం ఇప్పుడు 3 రోజుల నుంచి తిప్పుతూ ఉన్నాడు, బ్యాటరీలు అయితే కనెక్షన్ పెడతా ఉన్నాడు. ఇంకొక మంచి వీడియోతో, మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాం. మరి అంతవరకు ఉంటాం. మరి నమస్తే, సెలవు.